నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్పీ హైదరాబాద్. నా దగ్గరికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే పురుషాంగ స్తంభన లోపాల గురించి క్లయింట్స్ వస్తూ ఉంటారు. థింగ్ ఏంటంటే ఈరోజు ఈ సర్కంసెషన్ అంటే సుంతి చేసుకున్న తర్వాత ఎంతకాలం తర్వాత మనం షాక్ వేవ్ థెరపీ అంటే అంగానికి మనము షాక్ వేవ్ థెరపీ అంటే ఎక్స్ట్రా కార్పోరియల్ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ ఇస్తాము పురుషాంగ స్తంభన లోపాలని కరెక్ట్ చేయడానికి. దీనికి గ్యాప్ ఎంత ఉండాలా అనేది చాలా మందిలో క్వశ్చన్స్ ఉన్నాయి, నన్ను అడుగుతూ ఉంటారు. దాని గురించి క్లారిఫై చేయడానికి ఈ వీడియో చేస్తాను. యూజువలీ సర్కంసెషన్ అంటే పూర్వపు చర్మాన్ని తొలగించటము మన దగ్గర ఈ కేఎస్ఆర్ స్టాప్లర్ అనేది ఈజీ పద్ధతి అనేది ఉంది. సో అది చేసిన తర్వాత ఏంటి అంటే కొద్ది గొప్ప మనకి ఎరెక్షన్స్ ఇంప్రూవ్ అవుతాయి, కొంతమందిలో తగ్గుతాయి. అది డైరెక్ట్ లింక్ కాదు. యూజువలీ సైకోసెక్షువల్ ఇష్యూస్ అంటాం. ఆపరేషన్ జరిగింది కదా అని కొంతమంది భయపడుతుంటారు, దాని వరకు తగ్గుతాయి. ఎప్పుడైతే ఎరెక్షన్స్ తగ్గుతాయో బ్లడ్ సప్లై ఇబ్బంది అయ్యి ఎరెక్షన్స్ అనేది కొంతమందికి తగ్గిపోతాయి. సో దానికి మనము షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ ఈ స్టాప్లర్ సర్కంసెషన్ జరిగిన తర్వాత ఈ పూర్వపు చర్మం తీసేసిన తర్వాత షాక్ వేవ్ థెరపీకి ఎంతకాలం గ్యాప్ ఉండాలనేది క్వశ్చన్. యూజువలీ మనం ఏం చేస్తాము అంటే స్టాప్లర్ సర్కంసెషన్ అనేది త్వరగా హీల్ అయిపోతుంది. వితిన్ 1 to 2 వీక్స్లో స్టాప్లర్ రింగ్ ఏదైతే ఉందో అది తొలగిపోతుంది, చిన్నగా మానిపోతుంది. అతని తర్వాత సెక్షువల్ యాక్ట్కి వెళ్ళచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. ఒక 4 వీక్స్ మనం గ్యాప్ ఇచ్చేసి సెక్షువల్ యాక్ట్ కూడా చేయమంటాం. అంతవరకు అంగస్తంభన లేకుండా ఇబ్బంది పడకండి అని అడ్వైజ్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే 4 వీక్స్ అయిపోతాయో ఆబ్వియస్లీ హీఈస్ ఎలిజిబుల్ ఫర్ షాక్ వేవ్. పూర్తిగా హీల్ అయిపోతుంది, అతను ఆపరేషన్ చేసినట్టు కూడా ఉండదు, ఆ స్కార్ కూడా లేకుండా నీట్గా ఉంటుంది స్టాప్లర్ వల్ల. దాని తర్వాత మనం షాక్ వేవ్. ఈ షాక్ వేవ్లో ఏం జరుగుతుంది అంటే ఇది పురుషాంగం అనుకోండి. దీంట్లో ఈ రిప్రొడక్టివ్ సిస్టమ్కి సంబంధించి ఈ పురుషాంగాన్ని వేరు చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఏదైతే ఈ పురుషాంగంలో పైన 2 మజిల్స్ ఉంటాయి, కార్పోరా క్యావర్నోజం అని, కార్పోరా స్పాంజియోజం కింద ఉంటుంది. కార్పోరా క్యావర్నోజంలో 2 పైన. ఈ క్యావర్నోజంలో ఇవి స్పాంజ్ లైక్ మజిల్స్ అనమాట. ఈ స్మూత్ మజిల్స్లో టైప్ ఆఫ్ మజిల్స్ ఇవి. దీంట్లో రక్తనాళాలు చాలా ఉంటాయి. ఆ రక్తనాళాల్లో రక్తం ఇంప్రూవ్ అవడానికి మన ఈ షాక్ వేవ్ థెరపీ అనేది ఉపయోగపడుతుంది. సో ఈ షాక్ వేవ్ మనం ఎక్స్ట్రా కార్పోరియల్ అంటే పైనే ఇస్తాము, లోపల ఎటువంటి ఇది ఆపరేషన్ కాదు, ఇంజెక్షన్స్ కాదు, ఎటువంటి మత్తు ఇవ్వడం అనేది ఏమీ జరగదు. ఇది మసాజింగ్ టెక్నిక్ లాగా ఏదైతే పెన్నిస్ ఉందో ఈ పెన్నిస్ షాఫ్ట్కి ఇక్కడి నుంచి ఇక్కడికి వరకు ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంతో ఈ రక్తనాళాలు ఈ సైనసాయిడ్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంప్రూవ్ అయ్యి నియోవాస్కులరైజేషన్ అంటాం, కొత్త రక్తనాళాలు ఏర్పడటం అది జరిగి పెన్నిస్ ఆటోమేటిక్ బ్లడ్ గష్ అనేది వస్తే ఎరెక్షన్స్ అనేటివి ఇంప్రూవ్ అవుతాయి. ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది పోతుంది. సో క్లారిటీ ఏంటి అంటే సర్కమైన 4 వీక్స్కి మనము షాక్ వేవ్ థెరపీకి ఎలిజిబుల్ ఉంటాము. ఇది ఈజీ పద్ధతి. ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ నుంచి బయటపడవచ్చు. దీన్ని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.